హాయ్, వెల్కమ్ టు ఫార్చ్యూన్ ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో మనము డైలీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాము. అలానే రేపటి లెవెల్స్ గురించి కూడా మనము క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో రేపటి లెవెల్స్ డిస్కస్ చేసుకునే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ అండ్ చిన్న రిక్వెస్ట్. చాలామంది మన ఛానల్లో వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. మీకు కానీ నా కంటెంట్ నచ్చి వాల్యూ క్రియేట్ అయితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం నియర్ టు 600 సబ్స్క్రైబర్స్ ఉన్నాము. మనకి జస్ట్ 16 సబ్స్క్రైబర్స్ వస్తే చాలు. సో అలానే చాలామంది టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వట్లేదు. మీకు మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ అన్నీ క్లియర్గా మన డిస్క్రిప్షన్ ఛానల్లోనే ఉంటుంది. అలానే మీ ఇక్కడ రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో కనిపిస్తున్న క్యూఆర్ని స్కాన్ చేసి కూడా మీరు మన టెలిగ్రామ్ ఛానల్ అనేది జాయిన్ అవ్వచ్చు. సో లెట్స్ గో టు డైలీ అనాలిసిస్. సో మనం నిన్న ఏమనుకున్నాము, ఏ లెవెల్స్ బ్రేక్ అయితే బై చేస్తాం అనుకున్నాం. క్లియర్గా మనము ఈ 26,120 లెవెల్ బ్రేక్ అయ్యి మనకి లో బ్రేక్ అయితే మనము సెల్ చేస్తాము అని అనుకున్నాం. సెల్లింగ్ ట్రేడ్ అనేది, బయింగ్ ట్రేడ్ అనేది ఏంటి, 26,200 లెవెల్ బ్రేక్ అవ్వాలి అని అనుకున్నాం. క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్ అనేది మనకి క్లోజ్ అయింది, లో బ్రేక్ అయింది, ట్రేడ్ అనేది తీసుకున్నాము. క్లియర్గా మనం అనుకున్న సపోర్ట్ నుంచి మార్కెట్ అనేది రివర్సల్ అయింది. చూడండి క్లియర్గా. నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఇవాళ నిఫ్టీ గురించి అప్డేట్ ఇచ్చుకుంటూనే వచ్చాను. ట్రేడ్స్ తీసుకోకండి, అన్నెసెసరీ ట్రేడ్స్, లెవెల్ బ్రేక్ అయితేనే తీసుకోండి, మీ హార్డ్ ఎర్న్డ్ క్యాపిటల్ని అసలు లూజ్ అవ్వకండి అని చెప్పి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అప్డేట్ చేసుకుంటూ వచ్చాను. చాలామంది ఫాలో అయ్యారు, ట్రేడ్స్ తీసుకున్నారు, ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నారు. వెల్ అండ్ గుడ్. అట్లానే డిసిప్లిన్గా ట్రేడ్ చేయండి. రోజుకి కొంచెం కొంచెం ప్రాఫిట్ చేసిన మంత్ ఎండ్కి అదే అక్యూములేట్ అయ్యి బిగ్ ప్రాఫిట్ కింద కనిపిస్తుంది. ఒకే రోజు బిగ్ ప్రాఫిట్ కోసం మాత్రము ట్రేడ్ చేసి క్యాపిటల్ని అయితే రిస్క్ చేసుకోకండి. సో రేపు మనము నిఫ్టీలో ట్రేడ్స్ ఎలా తీసుకోవాలనేది మనము క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. సో రేపు నేను ఇదే లెవెల్స్ మనం డ్రా చేసిన లెవెల్స్నే ఫాలో అవుతున్నాను. 26,200 లెవెల్ బ్రేక్ అయిందంటే సింపుల్గా నేను మళ్ళీ ఐ విల్ గో ఫర్ బయింగ్ ట్రేడ్. అండ్ ఈసారి 26,120 లెవెల్ బ్రేక్ అయితే డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోను. నాకు డౌన్ సైడ్ ట్రేడ్ కావాలంటే నాకు ఖచ్చితంగా 26,060 లెవెల్ అనేది ఖచ్చితంగా బ్రేక్ అవ్వాలి. నాకు ఈ 60 నుంచి 200 జోన్ అనేది నాకు రేపు మొత్తం నో ట్రేడింగ్ జోన్. ఇక్కడికి వెళ్ళి రివర్సల్ అయితే డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుని అప్ సైడ్ స్టాప్ లాస్ ప్లాన్ చేసుకుంటాను. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి రివర్సల్ అవుతున్నప్పుడు నేను బయింగ్ ట్రేడ్ తీసుకుని కింద స్టాప్ లాస్ అయినా ప్లాన్ చేసుకుంటాను. లేకపోతే నాకు లెవెల్స్ అయినా బ్రేక్ అవ్వాలి. మన రూల్స్ గుర్తున్నాయి కదా. 15 మినిట్స్ క్యాండిల్ సస్టైన్ అయ్యి హయ్యర్ లో బ్రేక్ అయితేనే మనము లెవెల్స్ దగ్గర మనము ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేస్తాం. సో క్లియర్ అవే లెవెల్స్ని ఏమి చేంజ్ చేయట్లేదు. అవే అంటే ఇవాళ మార్కెట్ కూడా మనకి పెద్ద మూమెంటం ఏం లేదు. మనకి మంచిగా ఓపెన్ అయింది, అక్కడక్కడే మనకి సైడ్ వేస్గా ఉండి చిన్న డౌన్ సైడ్ మూమెంటం వచ్చింది, సపోర్ట్ నుంచి బౌన్స్ వచ్చింది, అంతే. సో ఇవి నేను చూస్తున్న నిఫ్టీ లెవెల్స్. అలానే ఇవాళ మన టెలిగ్రామ్ గ్రూప్లో క్లియర్గా చూడండి, స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్ అన్నీ టార్గెట్ సూపర్ హిట్ అయ్యాయి. ఒక 1 వీక్ బ్యాక్ తీసుకున్న పాలీక్యాప్ 3% అప్ అయింది. టాటా ఎలక్సీ అయితే ఇవాళ 10% అప్ అయింది. అన్ని క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను అప్డేట్ చేసుకుంటూనే వచ్చాను మన టెలిగ్రామ్ గ్రూప్లో. సో చాలామంది స్వింగ్ ట్రేడింగ్ చేశారు, ప్రాఫిట్ స్క్రీన్ షాట్స్ పంపించారు. అలానే ఇవాళ డిస్కషన్ గ్రూప్ ఓపెన్ చేసినప్పుడు కూడా చాలామంది ఇంకా స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్ కావాలి అన్నారు. ఆల్రెడీ కొన్ని స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్ మన ఇంట్రెస్ట్ రన్ అవుతున్నాయి. ఇంకా నాకు ఏమైనా ఆపర్చునిటీ కనిపించింది అంటే ఖచ్చితంగా నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అప్డేట్ ఇస్తాను. కుదిరితే నేను సెపరేట్ వీడియో చేయడానికి కూడా ట్రై చేస్తాను. సో ఇవి మన టెలిగ్రామ్ ఛానల్ గురించి. ఎవరైనా జాయిన్ అవ్వకపోతే ఇక్కడ రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో కనిపిస్తున్న క్యూఆర్ని స్కాన్ చేసి కూడా జాయిన్ అవ్వచ్చు. ఆ డిస్క్రిప్షన్ లింక్ ఉంది, దాని మీద క్లిక్ చేసి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. ఇవాళ బ్యాంక్ నిఫ్టీలో కూడా క్లియర్గా ఈ లెవెల్ బ్రేక్ అయితే డౌన్ సైడ్ అనుకున్నాము. ఓపెనింగ్ అయిపోయింది. తర్వాత మనం అనుకున్న సపోర్ట్ నుంచి మనకి బౌన్స్ అనేది క్లియర్గా కనిపించింది. సో రేపు మనం ట్రేడ్స్ ఎలా తీసుకుంటాం బ్యాంక్ నిఫ్టీలో అంటే, ఆల్రెడీ మంచి సపోర్ట్స్ నుంచి బౌన్స్ అయింది కాబట్టి మళ్ళీ ఇదే జోన్కి వచ్చి రివర్సల్ అవుతున్నప్పుడు మనము ట్రేడ్స్ అనేది తీసుకుంటాము. ఏంది బయింగ్ ట్రేడ్స్ అనేది. సెల్లింగ్ ట్రేడ్స్ అనేది క్లియర్గా నాకు 59,600 లెవెల్ బ్రేక్ అయితేనే నేను డౌన్ సైడ్ మూవ్ అనేది చూస్తున్నా. గుర్తుపెట్టుకోండి, 59,600 లెవెల్ కానీ బ్రేక్ అయ్యింది అంటే మనం ఒక 600 to 1000 పాయింట్స్ డౌన్ సైడ్ మూవ్ అనేది క్లియర్గా చూడొచ్చు. చాలా 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 మంచి మూవ్ అనేది చూడొచ్చు అనమాట. సో అది డౌన్ సైడ్ ట్రేడ్.
మరి అప్ సైడ్ ట్రేడ్ ఎలా ప్లాన్ చేసుకుంటాం సార్ అంటే, అప్ సైడ్ ట్రేడ్ వచ్చేసి నాకు ఈ 60,100 లెవెల్ బ్రేక్ అయితేనే నాకంటే 140 ఈ 100 లెవెల్ బ్రేక్ అయ్యి నాకు క్యాండిల్ సస్టైన్ అయ్యి బ్రేక్ అయితే నేను అప్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాను. సో ఇవి నేను చూస్తున్న అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ ట్రేడ్స్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ. ఇదే జోన్లో ఉండిపోయింది అంటే నేనైతే ట్రేడ్స్ తీసుకోవట్లేదు. నేను ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్కి వెళ్ళిపోతాను, లేకపోతే ఫార్ ఓటీఎంస్ అనేది సెల్ చేసుకుంటాను. సో ఇవి బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. లెట్స్ గో టు సెన్సెక్స్. మనకి రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ చాలా చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. నేను ఎవ్రీ ఎక్స్పైరీకి మన టెలిగ్రామ్ గ్రూప్లో మెసేజ్ పెడుతూనే ఉంటాను. 90% ఆఫ్ ట్రేడర్స్ లూస్ 90% ఆఫ్ దేర్ క్యాపిటల్ ఇన్ ఎక్స్పైరీ డేస్ అని. ఓటీఎంస్లో ట్రేడ్ చేయకండి. ఓటీఎంస్ అనేవి మనకి ఎక్స్పైరీ రోజు 0 అనేది అయిపోతుంది. ఆల్వేస్ గో ఫర్ ఐటీఎంస్. ఐటీఎంస్ అంటే ఇన్ ద మనీ అనమాట. ఇవాళ మనకి సెన్సెక్స్ అయితే క్లియర్ సైడ్ వేస్, మార్నింగ్ మంచి క్యాండిల్ అనేది వచ్చింది, తర్వాత ఏ మూమెంటం అనేది లేదు. సో రేపు మనము క్లియర్గా 85,100 లెవెల్ బ్రేక్ ఏంటంటే విల్ గో ఫర్ అప్ సైడ్ ట్రేడ్. సింపుల్గా ఇక్కడ వరకు అంటే 85,600 వరకు మనం ట్రయల్ చేసుకోవచ్చు టార్గెట్ పెట్టుకొని. ఇంకొక 100 పాయింట్స్ టార్గెట్ పెట్టుకొని చిన్నగా స్కాల్ప్ ట్రేడ్స్ అనేది తీసుకోవచ్చు. ఎవరైనా లాంగ్ టార్గెట్ కోసం చూస్తే మనము మంచిగా ట్రైలింగ్ అనేది కూడా చేసుకోవచ్చు. మన స్టాప్ లాస్ని కాస్ట్ టు కాస్ట్ తీసుకోవచ్చు. టార్గెట్ 1 దగ్గర పెట్టిన అలా మూవ్ చేసుకుంటూ కూడా వెళ్ళచ్చు. సో ఇది అప్ సైడ్ ట్రేడ్. డౌన్ సైడ్ ట్రేడ్ వచ్చేసి నాకు క్లియర్గా ఈ లెవెల్ అనేది బ్రేక్ అవ్వాలి. ఏది ఈ 84,700 లెవెల్ బ్రేక్ అయితే నేను డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకొని 84,000 ఈ 500 లెవెల్ వరకు మాత్రమే నేను టార్గెట్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాను. సో ఇవి నేను చూస్తున్న సెన్సెక్స్ ట్రేడ్స్. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ఇదే జోన్ ఉండిపోయిందంటే ప్లీజ్ ట్రేడ్ అనేది తీసుకోకండి. ఇవాళ మీరు ట్రేడ్ చేసి క్యాపిటల్ని పోగొట్టుకున్నారంటే మార్కెట్ లైఫ్ లాంగ్ ఉంటుంది, మీరు మాత్రం ట్రేడింగ్ అనేది చేయలేరు. సో ఇది నేను చెప్పాలనుకుంటుంది. బోత్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ నా అనాలిసిస్. సో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన ఛానల్ అనేది కూడా గ్రో అవుతుంది. సో అలానే మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో, నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ గైస్.